మంచి అనుకుంటాడు అన్న డైలాగులో ఎక్సలెంట్ మూవీ అయితే చాలా బాగుంది. బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే ఎప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ గారు కాదు, ఇక్కడ నుంచి ఈ సినిమా పేరు వస్తుంది అనమాట ఆయనకి. బాగుందండి. సిద్ధు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, అందరూ కూడా చాలా బాగా చేస్తారు. మంచి ఒక రా కంటెంట్ మీద అంతా నడిచిన సినిమా, మంచి సినిమా తీశారు. నైస్, బాగుంది, చాలా బాగుంది అసలు. అంటే ఆయన మీద ఆయనే అంటే ఆయన ఈ మధ్య చాలా గొడవలో ఉన్నాడు ప్రకాష్ రాజ్ గారు. అంటే ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ వేసుకున్నారని అనిపించింది. పక్కోడి పప్పులో ఏలెట్టి కెలుక్కుంటావురా నువ్వు అని డైలాగులు ఉన్నాయి ప్రకాష్ రాజ్ గారికి. అంటే ఆయన కెలుక్కుంటున్నాడు కదా ప్రతి మధ్యన, దాని గురించి ఈయనకి అన్నారేమో అని అయితే అనిపిస్తుంది. మరి బాగుంది, ప్రతిదీ కూడా చాలా కంటెంట్. అదే అంటే ఏదో లవ్ సినిమా ఆ టైప్ అనుకుంటూ వచ్చాం, కానీ ఒక మంచి ఒక ఆర్మీ గురించి, ఒక పోలీసుల గురించి, ఒక సిద్ధు చాలా బాగుంది. లేదు సింగిల్ రోలే, లేదు సింగిల్ రోల్ డబుల్ రోల్ లేదు, సింగిల్ రోల్ చేశాడు. ఏమండి కంబ్యాక్ వచ్చారా అని అనద్దండి, వచ్చేసినట్టే అండి. మంచి సినిమా చూస్తాం, చాలా బాగుంది. అంటే బాగా చెప్తున్నాం కదా, ఏదో ఫ్యామిలీ స్టోరీ తీస్తారనుకున్నాం, కానీ ఫ్యామిలీ స్టోరీ కాదు ఇది. చాలా మంచి సినిమా. ఈ మధ్యకాలంలో ఒక రాని స్టోరీ, అంటే ఎన్నో స్టోరీలు వస్తున్నాయి ఈ ఆర్మీసీ గట్ట, కానీ అలాంటి పాకిస్తాన్ మీద గట్ట అలాంటి రాని స్టోరీ చాలా మంచి స్టోరీ. చాలా ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత కొంచెం లవ్ ఎక్కువ కలిపాడు. లవ్ నుంచి కొంచెం లాస్ట్ మరి ముగించాలి కదా, అలా ముగించుకుంటూ వచ్చారు, బాగుంది నేను అనుకుంటున్నా. అదే కాకుండా మన ఈ విషయంలో ఈయన ఉన్నాడు కదా ప్రకాష్ రాజ్, తెలుగు భాష మీద ఆయనకు రెస్పెక్ట్ లేదు. ఇలాంటి వాళ్ళకు మన తెలుగు సినిమా వాళ్ళు అవకాశం ఇవ్వద్దు. ఆయన ఒక బెట్టింగ్ రాయుడు, బెట్టింగ్ రాజా మన ప్రకాష్ రాజ్ గారు. ఇట్లాంటి బెట్టింగ్ రాయుడులకు ఇంత మంచి క్యారెక్టర్ ఇవ్వద్దు. కాకపోతే ఆయన నటించడం, ఆయన యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బాగుంది. ఇంకో ప్రకాష్ రాజ్ లాగా చేసేవాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో బోలెడు మంది, జగపతి బాబుని అనుకో, అదేవిధంగా చాలామంది సాయి కుమార్ లాంటి వాళ్ళని పెట్టితే ఇంకా బాగుండేది. ప్రకాష్ రాజ్ని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి బైకాట్ చేయాలని నా యొక్క ప్రధాన డిమాండ్. మూవీ అయితే 2.5 బ్రదర్, పెద్దగా నాకు ఆకట్టలేకపోయింది. జొన్నలగడ్డ సిద్ధు రాగానే సినిమా నెక్స్ట్ లెవెల్ అవుతుంటుంది, మిగతాదని కామన్. నేను కూడా సినిమా వాడిని భయ్యా, జాక్. నేను కూడా సినిమా వాడినే, కానీ సినిమా మాత్రం దెంగబెట్టాడు సిద్ధు. స్టోరీ నచ్చలేదు నాకు. నేను ఏదో అనుకున్నా, అది ఏదో అయింది. ఏమి నాకైతే ఏది నచ్చలేదు. ఏదో తాండేల్ రూట్లో, లేకపోతే చావా రూట్లో, ఇండియా పాకిస్తాన్ మధ్యలో, లేకపోతే హిందువులకు ముస్లింల మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం చేశాడు, కానీ అది సక్సెస్ కాలేదు. నేను హీరోయిన్ కోసం పోయినా. ఇందులో ఉన్నది ఏంటంటే హీరోయిన్ కోసం చూడవచ్చు బోర్ కొట్టకుండా. అప్పుడప్పుడు వైష్ణవి చైతన్య ఇంక కొంచెం ఎక్కువ సార్లు కనిపిస్తే ఇంకా కొంచెం థియేటర్కి ఎక్కువ మందికి పోయే వాళ్ళేమో, తక్కువ టైం కనిపించింది కాబట్టి తక్కువ మంది పోతారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏం లేదు, కామెడీ లేదు, సీరియస్ లేదు, ఉల్లాసం లేదు, ఉత్సాహం లేదు. నాకు అది నేను డిగ్రీ అంటే కదా, దీనికి పీజీ కూడా సరిపోదేమో అనుకుంటున్నాను. నేనైతే పీజీ కూడా సరిపోదేమో. ఒక్క సాంగ్స్ కూడా ఒక్క సాంగ్ అన్న బయటకు వచ్చిందా భయ? ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుందా ఒక్క సాంగ్ అన్న? ఎందుకు కనిపిస్తలేదు అని చూస్తే ఇందుకు కనిపిస్తలేదు. ఏంటి భయ్యా? బోర్ అని చెప్పలేం, కానీ ఆ కథ దెంగబెట్టండి సినిమా. కథ సరైన కథ లేదు. ఫ్లాప్ లేదు. మళ్ళీ పాపం డబ్బులు బొక్క అయితే వాళ్ళకి. నేను ఇవ్వలేను రేటు నీ సినిమా వాడిని రేటింగ్ నేను ఇవ్వలేను, సారీ. నేను ఏదో అనుకున్నా, ఏదో అయింది. కనీసం అప్పుడప్పుడు నా వైష్ణవ చైతన్య కనిపించింది కాబట్టి ఓకే. 300 అయితే నాకేం బొక్క కాలేదు, ఎందుకంటే హీరోయిన్ కోసమే పోయినా. నేను చూశాను, హ్యాపీ. ఏ టైప్ సినిమా? ఆ పీజీ చేసిన వాళ్ళకి కూడా అర్థం కాదు. అది కామెడీ లేదు. కామెడీ సినిమా అనుకున్నా అంటే కామెడీ లేదు. హిందూ ముస్లిం సినిమా అంటే అది లేదు. ఇండియా పాకిస్తాన్ సినిమా అంటే అది లేదు. సీరియస్ అంటే అది కాదు. ఉగ్రవాద సినిమా అంటే అది లేదు. ఏది అనేది ఇంక ఆయనకే అడుగుతాను నేను పోయి ఇక. జొన్నలగడ్డ రాక్ ఐ వాచ్ మూవీ జాక్. సో మూవీ చాలా బాగుందండి. మూవీ మెసేజ్ ఏంటి అని అంటే, వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ పాత్.
ప్లీజ్ డు నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఫర్ రైట్ టైం. సో ద మూవీ మెసేజ్ ఇది. సో అవకాశాలు మనల్ని మనం సృష్టించుకోవాలి. ఇందులో జొన్నలగడ్డ యొక్క యాక్టింగ్ కానివ్వండి, మిగతా ప్రభాస్ మన జానీ మాస్టర్ యొక్క స్టెప్స్ కానివ్వండి, అండ్ ప్రకాష్ రాజ్ గారి యాక్షన్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్ ఇక బాగా మంచిగా తయారు. ఇంతకుముందు స్పై మూవీ వస్తే డైరెక్ట్ స్పై అని తీసేవాళ్ళు, బట్ ఇది కొత్తగా తీశారు. సో సినిమాలో ఎక్కడ కూడా బోర్ అనేటువంటి లేదు. కామెడీ సెట్ చేసి బాగానే సెట్ చేశారు. దాని తర్వాత వచ్చేసి మదర్ సెంటిమెంట్ సెట్ చేశారు, ఫాదర్ సెంటిమెంట్ సెట్ చేశారు. ఒక ఆడపిల్ల ఏదైనా చేయగలదు అనేటువంటి కాన్సెప్ట్లో హీరోయిన్ గారు కత్తిలాగా ఉన్నారు, హీరోయిన్ గారు కూడా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ మూవీ హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ, అండ్ ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు జొన్నలగడ్డ, హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ. మూవీ మటుకు సీరియస్ హిట్. ఇట్స్ నాట్ జస్ట్ సూపర్ హిట్, సీరియస్ హిట్ మూవీ. ఓకే రైట్. సినిమా సామాజిక నేపథ్యంలో ఇప్పుడు మనకు దేశం పట్ల ఓ బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత కోసం మనం ఏం చేయాలి అనేది ఒకటిని, తర్వాత తల్లి సెంటిమెంటు. తల్లి ఉగ్రవాదుల దాడిలో చనిపోతే ఎలాగైనా నా తల్లిలాగా ఎవరు చనిపోకూడదు అని చెప్పి నేను కూడా రా ఏజెంట్ అవ్వాలనే తాపత్రయపడే సన్నివేశం మాత్రం చాలా అద్భుతంగా నటించారు ఆయన. అలాగే లాస్ట్ క్లైమాక్స్ మాత్రం మనకి భయంగా ఏం జరగబోతుందో తెలియదు. మరి చాలా అద్భుతంగా తీశారు భాస్కర్ గారు. హీరోయిన్ కూడా బాగా చేసిందండి. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది అమ్మాయి. అసలు నచ్చలేదు. అసలు ఎక్కడ కూడా సినిమాలో కనెక్ట్గా మనము రా ఏజెంట్ అంటాడు, తర్వాత ఒక కేసు అంటారు, అవన్నీ ఒకటి దాని చుట్టే తిరుగుతుంది. ఒకటే టాపిక్, ఒకటే పోతూనే ఉంటుంది, స్టోరీ లాగ్ అవుతూనే ఉంటుంది, ఒకటే దాని మీద సాగుతూ ఉంటుంది తప్ప స్టోరీ కనెక్ట్గా మనం యాక్చువల్లీ కనెక్ట్ కావడానికి ఏం లేదు సినిమాలో. ఒక సిద్ధుబాయ్ పర్ఫార్మెన్స్ మాత్రమే బాగుంది సినిమాలో. సో మిగతాదంతా నాకు సిద్ధు అన్న అంటే చాలా ఇష్టం. బట్ ఇలాంటి అన్న నువ్వు 100 crores బడ్జెట్ మూవీ తీస్తున్నావు, ఆ లెవెల్లో ఉన్నావు, 100 crores మళ్ళీ నువ్వు డౌన్ కావద్దన్న. ఇలాంటి ఏంటి లో ఇలాంటి సినిమా అంటే ఇలాంటి స్టోరీ తీసుకొని మళ్ళీ లో కావద్దు. నువ్వు హై రేంజ్లో ఉన్నావు, అలాంటి స్టోరీలే తీసుకో, నీకు కామెడీ చాలా సెట్ అవుద్ది. సో ఇలాంటి మాస్ అని రా అని ఇలాంటి సెట్గా ఉన్నా మనకు కామెడీ మాత్రమే సెట్ అవుద్ది. సో కామెడీ లవ్ ఇలాంటివి తీయు, కామెడీ చాలా వర్కౌట్ అవుతుంది అన్న. డీజే టిల్లు లాంటి అదే ఆ తరహా పాత్రలు తీసుకో. ఎందుకంటే ఈ స్టోరీలో మనం వెళ్తూ ఉంటాం తప్ప ఎక్కడ కూడా ఇది రాయేంజ్ ఒక రాజేంజ్ మూవీ. సో కనెక్ట్ కామన్నమాట. ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టరు. అసలు వైష్ణవి చైతన్యకి ఈ సినిమాలో నార్మల్గా ఉంది. అంటే తనకు అంత పెద్ద క్యారెక్టర్ కూడా లేదు, స్కోప్ లేదు సినిమాలో. ఓన్లీ సిద్ధుబాయ్ తన పాత్ర తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సినిమా మొత్తం తనే ఉంటాడు, మిగతా వాళ్ళకి ఎక్కువ స్కోప్ లేదు. ప్రకాష్ రాజ్ అంత పెద్ద యాక్టర్ ఉన్నాడు కానీ సో మనం ఆ క్యారెక్టర్కి ఎక్కువ కనెక్ట్ కాం. సో అలా ఉంటుంది మూవీ. సో నాదైతే నచ్చలేదు. సో చూద్దాం, నెక్స్ట్ మూవీ అయినా చాలా మంచిది అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిండే చాలా నార్మల్గా ఉంది. అసలుకి సాంగ్స్ కూడా ఓపెన్ గుర్తుపెట్టుకునే అంత ఏం లేదు. ఏం లేదు, నార్మల్ స్టోరీ. ఎప్పుడు అంత రెగ్యులర్ పాకిస్తాన్ అండ్ హీరోది పట్టుదల అట్లా చూపిస్తారు కానీ అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. చాలా తక్కువ రోల్ ఉంది ఆమెది. ఉన్నంత వరకు బాగానే కనిపించింది స్క్రీన్లో, బ్యూటిఫుల్గానే ఉంది. చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే డైలాగ్స్ అనే వే ఆఫ్ టాకింగ్ అట్లా ఉంది, బట్ స్టిల్ స్టోరీ పెద్ద డైరెక్షన్ ఎలా ఉంది? అసలు ఏం అక్కడ పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ లాగా ఏం అనిపించలేదు. ఏదో నార్మల్ చిన్న మూవీస్ కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు, అసలు అట్లా కూడా లేదు. ఐఎమ్ సారీ, వాళ్ళు కష్టపడి ఉండొచ్చు. శామ్సియస్ మ్యూజిక్, ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ డెలివరీ, టైటిల్స్ అప్పుడు వాయిస్ చాలా ఇంట్రెస్టెడ్గా అనిపించింది. ఇలాంటి సినిమాలు చాలా వేరుగా వస్తాయి. దీన్ని మనం క్షుణ్ణంగా తీసుకుంటే కనుక దేశానికి మనకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే భారతదేశానికి మిలిటరీ పోలీసులు రా అనేది ఎట్లా ఉంటారో రా నేపథ్యం బాగా చూపించారు వాచ్బెల్ మూవీ. జాక్ కాదన్న, కిరాక్ ఆర్పి ఉంటుంది కదా, కిరాక్ అసలు ఏం తీసాడో ఏం చూపించండో ఏం అర్థం కావట్లేదు అన్న. బొమ్మరిల్ భాస్కర్ ముందు సినిమా ఏదన్నా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మన అక్కినేని అఖిల్. నమస్కారం సార్. ఆ సినిమాలో ఎంత ఫీల్ ఉంటుంది, బీజిఎం ఎక్సలెంట్ ఉంటుంది. ఈ సినిమాకి వచ్చి ఆ సినిమా చెప్తుందంటే నువ్వు ఇంకా అర్థం చేసుకోవాలి అదనమాట అన్న. కథ తీసుకున్నది ఏమో రా రా అంటే ఎలా ఉండాలి, దానికి తగ్గట్టు యాక్షన్స్, దానికి తగ్గట్టు ట్విస్టులు ఉండాలి. రా అంటే అంటే నెక్స్ట్ ఏం చేస్తాడు, నెక్స్ట్ ట్విస్టులు ఉండాలి. రా అంటే ట్విస్టులు, ఇందులో ట్విస్టులు కాదు బొస్టులు ఉన్నాయి.
హీరోయిన్ అన జాక్ ఆయన జొన్నలగడ్డ సిద్ధు అంటే వన్ మ్యాన్ షో. ఇంకా ఆయన హీరోయిన్కి ఆయన సైడ్ క్యారెక్టర్స్ ఆయన తండ్రి పాత్ర మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు క్యారెక్టర్ జస్ట్ క్యారెక్టర్ వరకే ఫస్ట్ ఆయనే ఉంటాడు. టిల్లు చూసుకుంటే సూపర్ హిట్, టిల్లు స్క్వేర్ చూసుకుంటే సూపర్ సూపర్ హిట్. మరి ఆ రెండు అంత బ్లాక్ బస్టర్ హిట్ తీసుకున్నప్పుడు టిల్లు క్యూబ్ అవ్వాలి కానీ ఏదేదో క్యాబ్ అయినట్టుందండి. ఎందుకు ఎవడు చెప్పేది సెట్ కాలేదని ప్రతి హీరోకి ఛాన్స్ ఇవ్వాలి. అంటే వీడికో 200 పెట్టి టికెట్ చూస్తాం మనం, వాళ్ళు ఎన్నెన్నో కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్లు పెడతారు, హీరోలు అవుతారు, ఎన్నెన్ని చేసి వస్తారన్న సినిమాలకి. ఎవడన్నా మంచిగా లేదని చెప్పి సినిమా రమ్మన్న ముందుకు చెప్తే నేను మాట్లాడతా. ఎవడు మంచిగా లేదని చెప్పి సినిమా ఎట్లుందంటే చూస్తే తెలుస్తుంది. సినిమా ఒక 200 పెట్టి టికెట్ తీసుకొని పోయి సినిమా చూస్తే సినిమా తెలుస్తుంది ఎట్లుందో. వీడికి వచ్చి మూతవారి కథలు పడితే ఏం నాకు బాగాలేదు అది లేదు ఏవో నెత్తిలు కొట్లేసుకొని మాట్లాడితే ఈడ హైలైట్ అయ్యి సినిమాలలో యాక్షన్ చేసినంత కాదు. పబ్లిక్ టాక్ అంటే ఏంది, సినిమా ఎట్లుందో చెప్పాలి. సినిమా పబ్లిక్ చెప్తే ఈ బయట పబ్లిక్ చూసి సినిమా చూసి వస్తారు. అంతేగాని అన్న 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 ఎగురుకుంటా పోయి ఉన్నారు 2-3 సినిమాలలో పోయినವರು. అది ఏంది అది అంటే ఏడుస్తా మరి నేను కూడా ఈడ ఓ ఫుల్ బాటిల్ తాగేసి వచ్చి నేను కూడా ఏడుస్తా ఈడ ఏడమంటారా. సినిమా అట్లా కాదు. సినిమా ఎట్లా చూడాలి, పైసలు పెట్టి నువ్వు సినిమా చూస్తున్నావు అంటే డైరెక్టర్ ఎందుకు తీస్తుండు, ఇన్ని పైసలు ప్రొడ్యూసర్ ఎందుకు పెడుతుండు, పిచ్చిలేసి పెడుతుండ్రా ప్రొడ్యూసర్ పైసలు. సూపర్ నచ్చిందన్న. అంతకుముందు ఆమెని ఆ సినిమాలో పాత సినిమా ఏదో ఉంది కదా, ఆ సినిమాలో ఆమెని కొంచెం చిన్న చూపు చూసిరు, అంటే ఆ క్యారెక్టర్ చేసిందని చిన్న చూపు చూపించారు. ఈ సినిమాలో ఆమె ఉన్నది ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ ఉంటుంది అంతే. ఆ 30 మినిట్స్ ఉన్న దాంట్లో కూడా చాలా మంచిగా నచ్చింది. నేను చెప్తున్నా కదన్న, దండం పెట్టొచ్చు అన్న సినిమాకి. నాకు సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ మాత్రం సూపర్ నచ్చింది. డీజే టిల్లులో ఎట్లా కడుపు అని నవ్వుపించిండో ఇందులో ఆయన ఏందో చూపించుకున్నాడు అంతే. ఆయన ఏందో చూపించుకున్నాడు చెప్తున్నా కదన్న. మొత్తం అసలు ఎవడు యాక్సెప్ట్ చేయడా సినిమా అట్లా స్క్రీన్ మీద పోతా ఉంటే ఎవడేమనుకుంటాడో తెలుసా, అరే ఇదేంద్రా బాయ్ బొంగుల సినిమా. నేను సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు నా పక్కన 4-5 అదే అనుకుంటారు, ఇదేం సినిమా రా పిచ్చిలేస్తుంది అంటే కొత్త కాన్సెప్ట్ మైండ్లోకి ఎక్కించుకోవాలి. ఎప్పుడు డీజే టిల్లు అర్జున్ రెడ్డి అవే RX 100 కావాలంటే నడవవు. కొత్త రావాలి, కొత్త సినిమాలు రావాలి, దూకాలి. వీడికి వచ్చి సినిమా సరే ఇంకోటి కూడా చెప్తా, సినిమా అంతా తీసిపోయినాక మీరు పెట్టుకుంటారో పెట్టుకోరో నాకు తెలియదు, సినిమా అంతా చూసినాక వీడికి వచ్చి ఎగురుతారు. ఇది ఏడ్చుకుంటా అది ఏడ్చుకుంటా ఇట్లుంది పోయారు నోటు చింపుకుంటా పైసలు చెప్పుకుంటా కాదు, డ్యామ్ షూర్ రివ్యూ చెప్పాలి. మొన్న ఏముంది నాకు మ్యాడ్ సినిమా పిచ్చగా నచ్చింది, రాబర్ట్ నూడ్ ఇంకా నచ్చింది, ప్రతిదీ నచ్చింది. ఇది చెప్తున్నా కదా, ఇది నేను 5కి 5 రేటింగ్ ఇవ్వచ్చు, కానీ 5కి 5 ఇయ్యను. ఎందుకంటే 5కి 5 ఎందుకు ఇయ్యను అంటే సినిమాలో 5కి 5 ఇవ్వాలంటే ప్రతి ఒక్కటి నచ్చాలి సినిమాలో. ప్రతి ఒక్కటి అంటే ఏంది, కింద స్క్రీన్ ప్లే స్టార్టింగ్ టైటిల్ కార్డ్ పట్టే నుంచి ఎండ్ కార్డ్ పట్టేదాకా ప్రతి ఒక్క సీన్ ఎట్లా థియేటర్లో కూర్చుంటే కదలొద్దు, బోరింగ్ రావద్దు సినిమాలో.